హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంది పిల్లలు నట్స్ తినమంటే తినరు. అదే చాక్లెట్స్ తినమంటే చాలా ఇష్టంగా తింటారు. అటువంటి పిల్లల కోసమే నట్ కిడ్స్ వాళ్ళు నట్స్ తో కలిపినటువంటి హెల్దీ చాక్లెట్స్ ని వాళ్ళు తయారు చేశారు. వీటిని కొనుక్కోవాలంటే nutkids.com వెబ్సైట్ లోకి వెళ్ళి nutkids.com ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే వాళ్ళ ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. విజయలక్ష్మి ఫ్రమ్ న్యూస్ స్టూడియో. ఈ రోజైతే మన ముందు గెస్ట్ గా ఉన్నారు. యుగ తులసి పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి సంభాన శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. అసలు మీ పార్టీ గురించి అయితే చాలా మందికి తెలిసి ఉండదు, దాని గురించి చెప్పండి సార్ ఒకసారి. జై గోమాత. మా పార్టీ పేరు యుగ తులసి పార్టీ. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం గోమాతను, గోవును రక్షించడానికి. గోవును రక్షించడం ఎలా అంటే అసలు మా ఎజెండా మొత్తానికి పార్టీ ఎజెండా ఒక్కటే ఉందండి. మా మేనిఫెస్టోలోనే ఒక్కటే, గోమాతను రక్షించాలి, గోవుకి జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి అంటే ఈరోజు జాతీయ ప్రాణిగా ప్రకటిస్తే ఇప్పుడు ఏదైతే గోవధ ఉంది, ఏదైతే మన తాలూకా ఇక్కడ కబేలాలు ఉన్నాయో చాలా గోవుల్ని బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కబేలాలకి బీఫ్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ లో నెంబర్ 1 అయిపోయింది ఇండియా. అందుకనే మేము ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అందరి తాలూకా ఉద్దేశం చూసుకొని అందరితో కలిసి గోవధను ఆపి గోవుని రక్షించడానికి, మనకి పాలిచ్చే తల్లిని మనం ఎలాగైతే రక్షిస్తామో అదేవిధంగా గోవును రక్షించడానికి చేయి కలపడానికి ముందుకు వెళ్ళాలని మేమందరం ముందుకు వచ్చాము. మా తాలూకు పార్టీ గుర్తు రోడ్ అండి. ఓకే, అంటే దీనికి అంటే మీ పార్టీ స్థాపించింది ఎవరు, ఎన్ని ఇయర్స్ అయింది, ఇప్పుడు పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో? మా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ కలిశెట్టి శివకుమార్ గారు అండి. ఆయన తెలంగాణలో ఉంటారు. ఆయన గోప్రేమికులు. యుగ తులసి అన్నది ఒక ఫౌండేషన్ అండి. ఆ ఫౌండేషన్ లో ఏమంటే గో సంరక్షణ, ఏదైతే మన ఈ గోశాలలు ఎక్కువ ఉన్నాయండి. ఈ శ్రీ శివకుమార్ గారు గోశాల నడుపుతుంటారు. తన సొంత ఖర్చులతో, ఫౌండేషన్ వచ్చిన ఖర్చుతో వాటితో కలిపి గోశాలలో గోవుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చూడటం. అదే కాకుండా పోరాటాలు చేశారు. హైదరాబాద్లోని చూడాలంటే మన వైపు నుంచి చాలా వరకు మన ఆంధ్ర నుంచే కొన్ని కోట్ల రూపాయల సరుకు, అంటే మన గోవులు ఏవైతే ఉన్నాయో సరుకు రూపంలో వెహికల్స్ లోని ఇక్కడి నుంచి వెళ్తున్నాయండి. అదే గోవుల్ని అక్కడ వాళ్ళు పట్టుకొని చాలాసార్లు పట్టుకున్నారు. పట్టుకొని అది మన పోలీసు విభాగానికి అందించి వాళ్ళ ద్వారా తీసుకొని మళ్ళీ గోశాలలోకి అవి తెప్పించుకొని వాళ్ళు పాలన చేస్తున్నారు. మేము ఇప్పుడు కలిశెట్టి శివకుమార్ గారు ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో, ఈ తాలూకు మా తాలూకు పార్టీ వ్యవస్థాపకులు, ఆయన ఇప్పుడు 3 ప్లేస్లో ఇప్పుడు మేము చేస్తున్నామండి. ఒకటి వారణాసిలో పిఎం మోదీ గారి మీద అపోనెంట్ గా ఇంతవరకు ఎవరు పోటీ చేయలేదు. ఈ రోజు శివకుమార్ గారు వారణాసిలో పోటీ చేస్తున్నారు. రెండోది అదే శివకుమార్ గారు హైదరాబాద్ లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో కిషన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారు. మూడోది నేను అంటే సంభాన శ్రీనివాసరావు, నేను విజయనగరం జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తున్నాను. మా తాలూకు ఉద్దేశం అంతా ఒకటే, గోవధన ఆపాలి, కబేలాలు మూయాలి, గోవుని జాతీయ ప్రాణిగా చేయాలి. అప్పుడు కానీ మన తాలూకా గో హంతకుల్ని మనం అరికట్టలేము. ఎప్పుడైతే గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటిస్తారో అప్పుడు ఒక చట్టం ఏర్పడుతుంది. ఒక పులిని చంపితే చూడండి, మనం టీవీలోని కానీ దేంట్లోని చూస్తుంటే పులి మనం వాళ్ళు వేటాడినా చంపినా సరే చాలా చాలా డేంజర్, చట్టం తీర్చుకుంటుంటుంది. అంత ఇబ్బందికరమైన పరిస్థితి అందరికి. ఎవరైనా ఈవెన్ మనం పుల్లి మనకి ఏం చేసినా మనం ఏం చేయకూడదు పుల్లిని. కానీ ఒక గోవుని చంపితే ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదు? మన మోదీ గారు
ఇన్ని దేవాలయాలు కట్టించారు, అంత సనాతన ధర్మాన్ని చూస్తున్నారు, హిందువులకి అంత రక్షణ ఇస్తున్నాను అన్నారు. మోదీ గారు ఎందుకు ఒక్క విషయంలో యంగ్స్టప్ వేస్తున్నారు నాకు తెలియట్లేదు. వాళ్ళు వచ్చిన తర్వాతే ఒక స్టెప్ వేసి బ్యాన్ చేశారు అంటే అనేది నేను అంటాను. దానికి మీ సమాధానం? వాళ్ళు ఈ రోజు ఆయన నోటితో అంటే లీగల్ గా అయితే ఏమి వర్క్స్ జరగట్లేదు సార్ అని నేను అంటాను. ఇప్పుడు లీగల్ గా అయితే ఏమి పర్మిషన్స్ ఇంత ముందులాగా లేవు. ఇప్పుడు మామూలు కబేలాలకి వీటికి లీగల్ గా దేనికి పర్మిషన్ లేదు. కానీ మన నెంబర్ 1 ఎక్స్పోర్ట్ బీఫ్. ఎందుకు ఏం తెలియదు ఎవరికి. కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మన విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచే చాలా గోవులు ఎక్స్పోర్ట్ అవుతుంది. హైదరాబాద్ లో కానీ, ముంబైలో కానీ, దుబాయ్లో కానీ ఎక్కడ చూసినా మన ఆంధ్ర తాలూకా గోవులే వెళ్తున్నాయి. అందుకని ఈరోజు నన్ను ఇక్కడ పెట్టారు. అందరం కలిసి కట్టుకొని అవి ఆపడానికి ప్రయత్నం చేయాలి. అదే కాకుండా ఈ ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఎందుకు అక్కడ వేశారు మీరు ఆయన క్వశ్చన్ వేస్తే ఆయనకి దృష్టిలో పడాలి. అయ్యా మా గోడి ఆల్రెడీ అతను కొన్ని ప్రధానమంత్రి అవ్వక ముందు గో సంరక్షణగా గోకి జాతీయ ప్రాణిగా ప్రకటిస్తానన్న మాట అన్నారు. గోకి నేను చూసుకుంటాను, నేను చేస్తానన్న మాట ఇచ్చారు. కానీ అది విస్మరించారు. ఒక్కసారి ఢిల్లీలో కూర్చోడం తప్ప ఇక్కడ ఏం జరుగుతుందో మరి పట్టించుకోవడం మానేశారు. ఇంత ఆధ్యాత్మికత, సనాతన ధర్మము ఇవన్నీ అన్న మోడీ గారు గోవు గురించి ఆలోచించి తప్పనిసరిగా గోహత్యని ఆపడానికి ఒక చట్టం తేవాలి. ఎవరైతే చంపుతారో వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు మీరు అన్నది ఒక హిందూ అమ్మాయిగా నేను సమర్థించినా గానీ కొంతమంది ఇప్పుడు ముస్లిమ్స్ కానీ ముస్లిం సోదరులకు కానీ వాళ్ళకనేది వాళ్ళ ఆచారాలలో ఉంది. లేకపోతే ప్రోటీన్ లోపంతో చాలా మంది చనిపోతారు న్యూట్రిషన్ లేక అంటే ఈ ఇండియాలో. మరి మీరు అనేదానికి అంతవరకు కరెక్ట్ అసలు అంటే ప్రోటీన్ అన్నారు. మొట్టమొదటిసారిగా ప్రోటీన్ మనకు ముందు ఎక్కడ ఉంటుందండి? పాలలో ఉంటుంది. సో పిల్లలకి ప్రోటీన్ కావాలంటే పిల్లల నుంచే కదా పెద్దవాళ్ళు అవుతారు. మరి పిల్లలకి పాలు కావాలా, గో మాంసం కావాలా? పాలే కావాలి ఖచ్చితంగా 100%. తల్లి ఎంతవరకు తనని పిల్లల్ని సాకుతుంది, తరువాత పిల్లలకి తల్లి పాలు కాకుండా గోవు పాలు కదా పెడతాం. ఎందుకు పెడతాం? ప్రోటీన్ గురించే కదా. ఏ శాస్త్రంలో గాని ఏ పుస్తకాల్లో గాని ఒక జంతువుని చంపి తినమని లేదు. అది ఆ ప్రోటీన్, అది 2 ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఏంటంటే నాన్ వెజ్ ఉన్నది, అది ప్రోటీన్ వేరు. ప్లాంట్ ప్రోటీన్ అనేసి అని ఉంటుంది, అది నాన్ వెజిటేరియన్ వేరే ప్రోటీన్. ప్లాంట్ లో కూడా ప్రోటీన్ ఉంది కదా. సో పాలతో ఇంకా ఎక్కువ ప్రోటీన్ మనకు వస్తుంది. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే చాలా మంది ముస్లిం సోదరులు సభలు పెట్టినప్పుడు ప్రత్యేకంగా దీని గురించే మాట్లాడి ఇది మా యొక్క ఆచారం అని కూడా వాళ్ళు గట్టిగా సమర్థించుకుంటూ చెప్తున్నారు అనమాట. ఇందులో రాసి లేదండి ఆచారం అని ఇదే తినాలని లేదు. ఇంకేం లేవండి, చాలా మంది తింటున్నారు కదా, అందరు చికెన్ తింటున్నారు. ఇది సాధ్యం అయితే అనుకుంటున్నారా మీరు? తప్పనిసరిగా అవుతుందండి. తప్పనిసరిగా అయిన రోజు ముందే ఉంది. ఈ ఎలక్షన్ లోనే వారణాసిలోని పెద్ద పోరాటం విధంగా మన వాళ్ళు చేస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు. దీంతోనైనా మొత్తం అందరూ హిందువులే కాదు ప్రతి ఒక్కరు గోవుని రక్షించమని అడుగుతున్నారు. మనం అందరిని ఏం చేయట్లేదు, గోవుని రక్షించమని చెప్తున్నాం. గోజాతిని అంతమైపోతుంది. ఏ రోజు రేపు పొద్దున మనం ప్రోటీన్ కావాలంటే మాత్రలు వేసుకొని ప్రోటీన్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. అటువంటి ప్రోటీన్ ఈ రోజు పిల్లలకి ప్రోటీన్ కావాలంటే పాలతో తప్ప ఇంకోటి ఉండదు. మిల్క్ ప్రోడక్ట్సే. ఆ మిల్క్ లేకపోతే మిల్క్ పౌడర్లు ఎక్కడ వస్తాయి, మిల్క్ బైట్స్ ఎక్కడ వస్తాయి, ప్రోటీన్ బైట్స్ ఎక్కడ వస్తాయి? అన్ని మాంసంతో చేయలే కదండి. కాబట్టి పాలు చాలా అవసరము. అంటే మీరు నిజంగా పోరాటం చేస్తున్నారా, లేకపోతే హిందుత్వం అనే పేరుతో, లేకపోతే హిందువులకి సెంటిమెంట్ ఆవు అనేది ఎట్లయినా పూజిస్తారు,
ఆ భారతదేశంలో కూడా హిందూ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, మెజారిటీ. వాళ్ళ ఓట్ల కోసం అంటే మీ సమాధానం? నేను ఇది క్లియర్ అండి. ఒకటి, నేను గెలడానికి పోటీ చేయట్లే. ఓకే. ప్రతి ఒక్కరిలోకి గోవు మనకి ఎంత ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి మాత్రమే పోటీ చేస్తున్నాం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోటీ చేయలేము. కానీ మేము ఢీ కొట్టడానికి రెడీ అయ్యామంటే దానికి అర్థం ఏంటంటే మా తాలూకు మెసేజ్ కనీసం 10 మందికి చెప్తుంది కదా. ఎందుకు ఇప్పుడు మేము పోటీ చేస్తున్నాం మాకు ఓట్లు వచ్చి మేము గెలిచి కదండి. కానీ 10 మందికైనా తెలుస్తుంది కదా, వీళ్ళు గోవు గురించి చేస్తున్నారా, మనం ఏదో చెయ్యాలి, మనం కూడా ముందుకు వెళ్ళాలి. మనలోని ప్రతి ఒక్కరి మనసులోని ఒక 100 మందిలో 10 మందికి వచ్చినా చాలు. మేము గెలుస్తామని అంటే ఈరోజు చెప్తాం, మేము గెలవం. కానీ మేము కొంతమంది మనసుల్లోకి దూరి వాళ్ళకి గో ప్రేమని కలిగించేటట్టు మేము ప్రవర్తిస్తాం. రేపు పొద్దున్న ఏవైనా సరే అందరూ కలిసి గో హత్యను ఆపడానికి, అంతేకాకుండా మన తాలూకు ప్రభుత్వం మీద మనం అడగడానికి అవకాశం ఉంటుంది. గో హత్యను ఆపడానికి, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మీరు చట్టం చేయండి, అంతే. వేరేది మాకొద్దు. ఈరోజు అతను ఏమైనా ఎక్కడైతే అయోధ్యలోని వారణాసిలోని అతను ఒక మాట అమ్మనండి, గో హత్యను ఆపుతాం, దీనికి చట్టం తెస్తానని ఆపమనండి. ఒక్క మాట అతనితో అనుకునేది మేము బయటకు వచ్చిస్తాం. మేము పోటీలోనే ఉన్నాం. మాకు కావాల్సింది ఆ ప్రధానమంత్రి గారు ఆ మాట అనాలి. ఆ మాట అనే రోజు మేము పోటీలోనే ఉన్నాం. మేము కూడా అందరికి మేము సపోర్ట్ చేస్తాం. ఇది మేము చెప్తున్నాం. ఓకే. సంబాన్ శ్రీనివాసరావు గారు అసలు ఏంటి, మీకు ఓటు ఎందుకు వేయాలి, మీ గురించి చెప్పండి. సంబాన్ శ్రీనివాసరావు, నేను ఒక అడ్వకేట్ని. ఈ తాలూకా గోవుని రక్షించే విధంగా వెళ్ళాలని నాకు మనసులో అనిపించింది. అంతేకాకుండా నాకు ఒక అవకాశం ఇచ్చారు విజయనగరం జిల్లా నుంచి. మన ఆంధ్రాలో ఎవరికి ఇవ్వలేదు అవతారం, నాకు అవకాశం ఇచ్చారు. అందులో నాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చారో నేను ఆలోచించుకున్నాను. దాన్ని బట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొంత సేవ చేద్దామని చెప్పి ముందుకు వెళ్తున్నాను. దీంట్లో నాకు వచ్చేది ఏం లేదండి, సేవ మాత్రమే. అంటే ఇప్పుడు మొన్నటి వరకు మీరు సమాజ్వాదీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నానని కూడా కనిపించారు. మరి ఆ పార్టీలో ఏమైందంటే మీకు ఏమైనా పార్టీ ఫండ్ రాలేదనా, లేకపోతే ఎందుకు ఎగ్జిట్ అయిపోయారు? యాక్చువల్గా ఆ పార్టీని నిందించడానికి కాదు ఇది. ఇంతవరకు నేను ఎంపీగా పోటీ చేద్దామనే ఆశతోటి కానీ ఉత్సాహంతో కానీ ఉండి అందరినీ ముందుకు తీసుకెళ్ళాను. ఆ యొక్క పార్టీలో నా తాలూకు వ్యక్తులు కూడా వేశాను. అందరికీ ఇంతవరకు సహాయకాలు ఇచ్చాను. ఆ యొక్క పార్టీలో ఇంతవరకు అభ్యర్థులు ఖరారు చేయలేదు. అది కాకుండా మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేయలేదు. సో మనకి ఏదైతే ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది, రేపు నాకు అక్కడ నేను చేయను అన్న మాట అంటే ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు. సో అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకొని, సరే మనకి ఛాన్స్ తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, మనం వేరే స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఈ పార్టీలోకి వచ్చారు. ఈ పార్టీలో ఏమీ లేదు, ఇది ఒక్కటే సేవ తప్ప. కానీ వచ్చారు ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చారు, మేనిఫెస్టో ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మీ మేనిఫెస్టో ఏంటి అసలు? మా మేనిఫెస్టో కేవలం ఒకే ఒక మేనిఫెస్టో అండి. గోవుని రక్షించాలి, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, గో ఉత్పత్తులను పెంచాలి, గో ఆధారిత పరిశ్రమలు రావాలి, ప్రతి దేవాలయంలో ఆవు దూడ ఇవ్వాలి, ప్రతి నిరుద్యోగులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కనీసం వాళ్ళ కాలమైన నిలబడడానికి అయితే ఒక ఆవుని ఇచ్చామనుకోండి, దాన్ని సాకి దాన్ని పాలన అమ్ముకొని వాళ్ళు జీవితాన్ని గడిపించుకుంటారు. ఇప్పుడులాగా మనం ఏదో మనిషికి అంత ఇచ్చి చేసే కన్నా వాళ్ళకి ఒక గోవుని ఇచ్చామనుకోండి, దాన్ని పాలించుకుంటారు కదా, దాంతో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కదా పాలు అమ్ముకొని. అంతేగాని కూర్చుని పెట్టి డబ్బులు ఇవ్వట్లేదు కదా. సో ఆ విధంగా ఆదుకుందామని అంత గో ఆధారితం ఏవైతే ఉన్నాయో ప్రతి విలేజ్లోని గోశాలను పెట్టడానికి, గో ఉత్పత్తిని పెంచితే మన విలేజే కాదు ఇష్టపడతారంటారా? మీరు చెప్పిన మేనిఫెస్టో అయితే బానే ఉంది, తప్పనిసరిగా ఇష్టపడతారండి. ఎందుకంటే నేను ఈ రోజు గురించి మాట్లాడలేదు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను.
ఫ్యూచర్ లో పాలు లేవు, అప్పుడు ఏం చేస్తారు? ఓకే. ఫ్యూచర్ లో ఆవులు లేవు, ఏం చేస్తారు? ఫ్యూచర్ లో ఏమీ లేవు, ఏం చేస్తారు? ఏమి తాగి పిల్లలు బతుకుతారు? ఓకే. ఏదైనా ఉందండి? సెకండ్ ఓకే. సెకండ్ ప్లాన్ బి ఏమైనా ఉందా? ఓకే. అంటే ఇప్పుడు గోవులే ఎందుకు చాలా ఉన్నాయి పాలించే జంతువులు. దేంట్లో ఏ పాలు తాగుతారు? అంటే ఇప్పుడు గేదె పాలే ఎక్కువ, అవి ఒక కూడా విధంగా చెప్పాలంటే మామూలుగా టీ తాగడానికి వెళ్తే గేదె పాలతో టీ తాగాల, ఆవు పాలతో తాగాలని ఆలోచిస్తారు మనం. అంతేకాకుండా ఒక నెయ్యి కావాలంటే నెయ్యిని ఆవు నెయ్యే కావాలని అంటారు. ఎందుకండి? ఓకే. అంటే అందులో న్యూట్రిషన్ కానీ ఏదైనా ఎక్కువ అనేది మంచిది అని. న్యూట్రిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది మనం గోవుని మనం రక్షించుకోవాలి. ఓకే. రక్షించుకొని దాన్ని మనకి ఏ విధంగా కావాలో మనకి పాలు ఇస్తుందండి. మనకి టార్గెట్ మరి అన్ని వర్గాల ప్రజల్ని ఒక మేనిఫెస్టో ఉన్నప్పుడు అన్ని వర్గాలని అట్రాక్టివ్ గా ఉండాలి. మీరు చెప్పింది మరి అన్ని వర్గాలకైతే వర్తించదు అని నేను అంటాను. ఎందుకు వర్తిందండి? తెల్లవారు లేస్తే ప్రతి ఒక్కరు ఓం నమ శివాయను ఏదో దండం పెట్టుకొని కింద దిద్దాం. అవును. దేవుడు దండం పెట్టుకొని మనం హిందూ ధర్మంలో ఉన్నాం, మన హిందూ గీతం. మన దేశంలో ప్రతి ఒక్కరు చేసేది అదే. మనం బయటకు వెళ్ళగానే ఆవు కనబడితే దండం పెడతాం, ముందు పెట్టుకుంటాం, వెనకాతలు కనిపెడతాం. గోమూత్రం ఏదైతే అది ఔషధం, గో విసర్జన ఏదైతే అది డబ్బు, దాంతో బోర్డు చేయొచ్చు, బయోగ్యాస్ చేయొచ్చు. దాంట్లో పూర్వం మనం వంటలు చేసుకునేవారు. ప్రతి దానికి అది అవసరం. మనిషి దేనికి అవసరం? మన విసర్జన దేనికి అవసరం? మనకు లేదని అవసరం లేదు. అటువంటి గోవు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆ గోమాతను అందరూ ప్రేమిస్తారు. ప్రతి ఒక్క ఏ కులము మతము దేనికి ఏం లేదండి. అదొక ప్రత్యామ్నాయం. వాళ్ళు ఏంటంటే గొర్రెను మేకను ఏదో చేస్తే దానికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయని ఇది ప్రత్యామ్నాయం తీసుకున్నారు. అంతేగాని ఇది ఏం రాసి లేదండి. గోవునే చంపాలని రాసి ఎక్కడా లేదు, ఎవరిదైనా లేదు. అదొక ప్రత్యామ్నాయం, తక్కువ డబ్బులు అవుతాయి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, మీరు ఏదైనా కొనాలనుకుంటే ఏది ఎంత తినే వాళ్ళు యాంటీగా ఉంటారు కదా మీకు, అప్పుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? నేను 100 మందిలో ఒకరిద్దరు యాంటీగా ఉంటే నేను పట్టించుకోను. నేను 100 మందిలో 99 మంది నుంచి పట్టించుకుంటాను, ఒకరి గురించి మాట్లాడతాను. సో ఏంటంటే వాళ్ళకి కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాళ్ళు ఈరోజు తినకుండా ఉంటే వాళ్ళు ఏది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కాదు, అదే ఆ ప్రాబ్లమ్స్ ఉండవకుండా ఇంకోటి తింటారు. అదే కాకుండా అదే విధంగా గో హత్యను చేయకుండా గో సంతతి పెంచితే వాళ్ళ పిల్లలు పాలు తాగరండి. అందరి పిల్లలు అదే పాలు తాగుతాం కదా, అదే కాఫీ టీ తాగుతారు కదా, అదే పాలు తీసుకొస్తారు కదా. అలాంటప్పుడు అదే మనం ఈ విధంగా చేస్తే ఆలుగా రోజు ఇక్కడ మన ఆంధ్రాలో చూసుకుంటే అటువంటి చాలా తక్కువ. మన ఆంధ్రాలో తక్కువ, కానీ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ ఎక్కువ. సో దాన్ని అరికట్టాలి. మన ఆంధ్రాలో మనం ఉన్నారు కదా అందరూ, కానీ వాళ్ళు ఎవరు ఎప్పుడు రోజు ఇదే పని మీద ఉండండి, ఎప్పుడో అంటారు. కానీ మన ఆంధ్రాలో ఇది అవ్వట్లేదు, ఇది చాలా తక్కువ. కానీ ఆంధ్ర నుంచి ఎక్స్పోర్ట్ పోటీ చేసి మోటివేట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఒకటి ఇప్పుడు ఎక్కడైతే కబేలాలు అంటే లీగలాలిటీ అయితే లేదు దేనికి, మరి అక్కడికి వెళ్ళి మీరే ప్రశ్నించవచ్చు కదా, మీ యొక్క టీము అంతా వెళ్ళి. కబేలాలు లీగల్ గా బయట ఉండవండి, అది ఇల్లీగల్ గా ఉంటాయి. ఇల్లీగల్ కాబట్టి వాటిని వెళ్ళి మీరు ప్రశ్నించారు. చాలా 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 పట్టుకున్నారు, చాలా పట్టుకున్నారు. దానికి చట్టం ఉంది. 100 డ్రైవ్ చేస్తే వెంటనే పోలీసులు వస్తారు, పట్టుకెళ్తారు. గో ఆశ్రమాలు బోర్డు ఉన్నాయండి చుట్టుపక్కల. మన ఆంధ్రాలోని, మన విజయనగరం, విశాఖపట్నంలో అన్ని ఏరియాలో గోశాలలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైతే గోవులు అలా దొరుకుతున్నాయో, పట్టుకుంటున్నారో, ఆ గోవులు తీసుకెళ్లి పోలీసులు తీసుకెళ్లి గోశాలకు ఇస్తున్నారు. అదే కాకుండా చాలా ఎక్కువ వెళ్తున్నారు. దాన్ని ఎక్కువ వెళ్ళకుండా ఆపడానికి మన ఒక సైన్యం కావాలి. మన జిల్లాలో కానీ, శ్రీకాకుళం జిల్లాలో కానీ ఒక సైన్యం కావాలి. తిరగబడ్డానికి కాదు, ఆపడానికి. కనీసం అది ఆపితే మన తాలూకు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంటే ఇప్పుడు మీకు సంబంధించిన వరకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు? ఎవరు ఇంకా లేరు. మరి మీరు ఒక్కరే అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు ఎంపీగా పోటీ చేయడానికి?
Okay. నా సాయశక్తిగా నేను ప్రయత్నిస్తాను ఓకే. అందరి దగ్గరికి మీకు వెళ్తాను. ఏమైనా టీం ఫామ్ చేసుకున్నారా లేకపోతే ఇండివిడ్యువల్ గా ఒకరే ప్రయాణించడానికి టీం ఇంకా ఫామ్ అవ్వలేదండి. అందరిని అడుగుతున్నాము, ఎవరైనా గోప్రేమికులు ఎవరైనా ఉంటే ఇందులో రండి, మీకు మేము సపోర్ట్ చేస్తాము, మీరు రండి, మాతో పాటు మీకు కలిసి రండి, ప్రతి నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయండి, మేము మీకు చూస్తాము. అంటే కేవలం గోమాతని రక్షించడానికి మాత్రమే ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు వచ్చి దీంట్లో పార్టీలో దిగి పోటీ చేయొచ్చు ఓకే. అని అందరికీ ఆల్రెడీ మెసేజ్ పంపించడం జరిగింది. ఎవరైనా వస్తే మేము ఇప్పటికీ మీ తాలూకా టీవీ మాధ్యమం నుంచి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గోప్రేమికులు ఎవరైతే ఉన్నారో, గోవుని రక్షించడానికి ఎవరైతే ముందుకు వద్దాం అనుకుంటున్నారో, గో అంతకం ఎవరైతే పట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ మా యొక్క ఆహ్వానం, రండి, కలిసి పోరాడదాం, కలిసి రాజకీయాల్లో తిరుగుదాం. మనం ఓట్ల గురించి కాకుండా మన తాలూకా పోరాటాన్ని, మన తాలూకు వాయిస్ని ఈ రాజకీయ వేదిక మీద అందరితో పంచుకుందాం. మన వెనకాతలు అందరూ వచ్చేటట్టు చూద్దాం, రండి అని చెప్పేసి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా సరే రండి, ప్రతి నియోజకవర్గాల్లోని మనం ఇవ్వగలం. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, అదే కాకుండా ఉత్తరాంధ్ర తాలూకా అధ్యక్షుడిని ఈ యుగ తులసి పార్టీకి. కాబట్టి ఎవరైనా గోప్రేమికులు వచ్చి ఈ పోరాటంలో కానీ, ఈ రాజకీయ పోరాటంలో కానీ మాతో కలిపి పోరాడతాం అంటే రండి, మీ అందరికీ మా తాలూకా పార్టీ నుంచి మీకు టికెట్ ఇస్తాము, మీ అందరూ పోటీ చేయండి. కేవలం గోమాతని రక్షించడానికి ఈ పార్టీ పుట్టింది, అదే ఆధారంగా మీరు పనిచేయాలి. ఓకే, విన్నారు కదండి. అంటే గోమాతని సేవ్ చేయాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఈ పార్టీలోకి ఎప్పటి ఆహ్వానం అయితే ఉంటుంది, వెల్కమ్ అని అయితే శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం కేటాయించినందుకు.